బ్రదర్ చెప్పండి. కాలర్ మీద పడి అది ఎంత నల్లగా అయిపోద్దంటే అంత నల్లగా అయిపోద్ది. తెల్ల వస్త్రాలు వేసుకోకుండా రంగురంగుల బట్టలు వేసుకొని తలకు నూనె రాసుకుంటే బట్ట అంత తొందరగా మైలు కాదు. ఇక్కడ చూడండి, రెండు భిన్నమైన మాటలు చెప్తున్నాడు. ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రాలే నువ్వు ధరించు అంటాడు. మొట్టమొదట ఈ మాటను అక్షరార్థంగా ధ్యానించుదాం. క్రైస్తవ జీవితంలో తెలుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. విశేషంగా ప్రతి క్రైస్తవుడు ఆదివారపు ఆరాధనకు వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు ఏ వస్త్రాలు వేసుకొని రావాలి చెప్పండి? సాధ్యమైనంత వరకు తెల్లటి వస్త్రాలు వేసుకొని రావటానికి ప్రయత్నం చేయటం అది మనకు ఆశీర్వాదం. అలాగని రంగులు బట్టలు వేసుకొని చర్చికి రాకూడదా అని అంటే పొరపాటు. అట్లా అనకూడదు. ఎలాంటి వస్త్రాలు వేసుకొనైనా మందిరానికి రావచ్చు, ఎలాంటి వస్త్రధారణతోనైనా మందిరానికి రావచ్చు. కానీ మరి విశేషంగా క్రైస్తవుడు తన బ్రతుకులో సాధ్యమైతే తెల్లటి వస్త్రాలతో రావటం అది మరి మహిమకరం. ఎందుకయ్యా తెల్లటి వస్త్రాలు ధరించాలి అని అంటే గమనించండి, పరలోకంలో మనం ఆరాధించే యేసు ప్రభువారు ఉన్నారు కదా. పరలోకంలో మనం ఆరాధించే యేసు ప్రభువారు పరలోకంలో ఎలాంటి వస్త్రాలను క్షమించండి ఏ రంగు కలిగిన వస్త్రాలను ఆయన ధరించి ఉన్నారు? సూట్ వేసుకొని ఉన్నాడా? మీరు చూసినట్టే చెప్తున్నారే. చెప్పండి ఏ వస్త్రాలు ధరించి ఉన్నారు? బైబిల్లో మనం చూస్తే మనం ఆరాధించే యేసు ప్రభు ధవళ సింహాసనం మీద కూర్చున్నారట. ధవళము అంటే తెలుపు అని అర్థం. ఆయన కూర్చునే సింహాసనము తెల్లటి సింహాసనం. ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభు వారు ఎలాంటి వస్త్రాలు ధరించారంటే లోకములో ఏ చాకలి చలువ చేయలేనంతగా దగదగదగమని మెరుస్తూ ఉన్న తెల్లటి వస్త్రాలు ధరించి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడట. ఆయన కూర్చున్న సింహాసనం తెల్లటిది. ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు తెల్లటి వస్త్రాలు. అద్భుతం చూడండి, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే కోటాను కోట్ల దేవదూతలు ఆ సింహాసనం చుట్టూతా చేరి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా చెప్పాలి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తా దేవదూతలు. ఎంతమంది దేవదూతలు ఉన్నారు బైబిల్లో చూస్తే లెక్కింప సఖ్యము కాని మహాదేవదూతల సైన్యము పరలోకంలో ఉన్నట్లుగా బైబిల్లో రాసింది. ఇంతకీ పరిశుద్ధుడైన దేవునిని ఆరాధించే ఆ దేవదూతలు ఎలాంటి వస్త్రాలు, ఏ రంగులో ఉన్న వస్త్రాలు ధరించారయ్యా అని బైబిల్లో చూస్తే చెప్పండి ఎలాంటి వస్త్రాలు? కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా. తెల్లటి వస్త్రాలు ధరించి దేవదూతలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాసింది. దేవుడు ఆసీనుడైన సింహాసనం తెలుపు. ఆ సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు తెల్లటి వస్త్రాలు ధరించాడు. ఆ సింహాసనం చుట్టూతో ఉన్న కోటాను కోట్ల దేవదూతలు తెల్లటి వస్త్రాలు ధరించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. మనం కూడా ఏదో ఒకరోజు పరలోకానికి వెళ్తామా లేదా? ఏమంత డౌట్గా చెప్తున్నారు? గట్టిగా చెప్పండి. మనందరి నిరీక్షణ ఏంటి తమ్ముడా? మనందరి నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు నమ్ముకుంటే ఏదో ఆరోగ్యం ఇస్తాడు, ఉద్యోగ వ్యాపారాలు ఇస్తాడు అనేది కాదు మన నిరీక్షణ. ఓ క్రైస్తవుడిగా నా నిరీక్షణ ఏమిటంటే, ఓ క్రైస్తవునిగా నీ నిరీక్షణ ఏమిటంటే ఏదో ఒక రోజు మనం చనిపోతాం. ఈ లోకంలో కొద్ది కాలమే బ్రతుకుతాం. ఒకవేళ ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత లోకంలో కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాం అన్న నిరీక్షణ మన గుండెల్లో ఉంది. యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించాం? నశించిపోయే ఈ లోకంలో దేవుడు ధనం ఇస్తాడు, నశించిపోయే ఈ లోకంలో మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి వ్యాపారం ఇస్తాడు, చక్కటి ఆరోగ్యం ఇస్తాడు, చక్కటి ఆర్థిక స్థితిగతులు ఇస్తాడని లోకం కోసం ప్రభుని మనం విశ్వసించలేదు. లోకంలో దేవుడు నిశ్చయంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, నో డౌట్. కానీ ధనం కోసం యేసు ప్రభుని మనం ఆశ్రయించలేదు. ధనం కంటే శ్రేష్టమైన పరలోక రాజ్యం కొరకు యేసు ప్రభును మనం విశ్వసించాం.
ఒక భక్తుడు అంటాడు, ఈ కాలంలో ఎవరైనా యేసుక్రీస్తు నమ్మితే నాకు ధనం ఇస్తాడు. ధనం కోసం ఒక వ్యక్తి యేసు ప్రభును వెంబడిస్తే ఆ వ్యక్తి అట ఇస్కరియోతు యోధా లాంటి వాడట. ఇస్కరియోతు యోధా కూడా ప్రభుని వెంబడించాడు. చెప్పండి దేని కొరకు? కొంచెం గట్టిగానండి, గట్టిగా. లోకంలో చాలామంది ప్రభు బిడ్డలారా దేవుని పరిచర్యలో కొనసాగుతుంటుండగా సంఘ పెద్దలుగా పిలువబడిన అనేక మంది సంఘ పెద్దలు, విశ్వాసులు, వాళ్ళు కష్టపడి సంపాదించిన దానిలో దశంభాగాలు దేవుని మందిరానికి ఇస్తే, కానుకలు దేవుని మందిరానికి ఇస్తే, అది విశ్వాసుల రక్తము అనే ప్రత్యక్షత లేక విశ్వాసులు ఇచ్చిన ఆ డబ్బును కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలు వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటారు. విశ్వాసులు ఇచ్చే కానుకతో కొంతమంది దైవ సేవకులు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తారు. ఆ మధ్య ఒక ప్రాంతంలో ఓ సంఘ పెద్ద ఆ సంవత్సరం సంఘంలో ప్రజలు ఇచ్చేటువంటి కానుకలో సుమారుగా 70,000 రూపాయలు మింగేశాడంట. 70,000 రూపాయలు తినేసాడట. ఈ సంగతి కమిటీ వారికి తెలిసి కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడుతున్నారంట. ఒరే, దేవుని డబ్బు నువ్వు తినేసావురా, అది విశ్వాసుల రక్తంరా. విశ్వాసులు తిని తినక మా కసాతిత్వంతో దేవుని సేవ జరగాలని వాళ్ళు తీసుకొచ్చి కానుకిస్తే ఈ డబ్బు నువ్వు ఎందుకు తిన్నావు, నువ్వు ఎంత మోసం చేసావో తెలుసా అని ఆ వ్యక్తిని హెచ్చరిస్తూ ఉంటే చూడండి, ఆ వ్యక్తి నింపాదిగా కూర్చొని వాళ్ళని చూసి నవ్వుతా అంటాడంట, ఒరే పిచ్చోడా, నేను ఎవరో డబ్బు తినేసినట్లుగా అట్లా మాట్లాడతారేంటి? నేను బయట వాళ్ళు డబ్బు తినలా. యేసు ప్రభు మనకు దేవుడే, నేను కాదంట్లా. ఆయన మన దేవుడు మాత్రమే కాదు, మన దేవునితో పాటు ఆయన మన తండ్రి. అవునంటారా కాదంటారా అన్నాడు. వాళ్ళు అన్నారు, అవునరా, ఆయన మనకు దేవుడే, దేవునితో పాటు ఆయన మన తండ్రి కూడా రా అంటే అంటాడంట, కొడుకు ఎవరు డబ్బు తింటాడు చెప్పండి? కొడుకు ఎవరు డబ్బు తింటాడు? కొడుకు తండ్రి డబ్బు తింటాడు రా. నేను బయట వాళ్ళ డబ్బు తినలా, మా తండ్రి ఆయన, మా తండ్రి డబ్బే నేను తిన్నా. మరలా అంటాడంట, ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నేను తిన్నా, రేపు మీకు ఆ పోస్ట్ వస్తే. ప్రభు బిడ్డలారా వినండి, యేసుక్రీస్తును మీరు నేను వెంబడించాల్సింది. లోకంలో ఆరోగ్యం ఇస్తాడు, ఆస్తిపాస్తులు ఇస్తాడు, వెండి బంగారాలు ఇస్తాడు అని లోకం మట్టుకే యేసుక్రీస్తును మనం విశ్వసిస్తే, దైవజనుడైన పౌలు గారు అంటాడు, మనము భ్రష్టులము అంటాడు. మనం విశ్వసించాల్సింది లోకం కోసం కాదు కానీ పరలోకం కోసం యేసుక్రీస్తును విశ్వసించే వారిగా ఉందుముగాక. చెప్దాం ఆమేన్. ఈ లోకంలో ఒక మనుషునికి పరలోకాన్ని ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు, మట్టిగట్టాన్ని మహిమలోకంలోకి చేర్చుకోగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. అందుకని యేసు ప్రభు అంటారు, నేనే మార్గం, గట్టిగా, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప మరి ఏ మార్గం గుండా మీరు తండ్రి యొద్దకు చేరలేరు అంటాడు. పరలోకానికి వెళ్ళటానికి నేను కూడా మార్గం అని ప్రభు అనలా. చెప్పండి ఏమన్నారు? ఇప్పుడు హైదరాబాద్ రావటానికి ఒకే మార్గం ఉందా, చాలా మార్గాలు ఉన్నాయా? ఏమండి, హైదరాబాద్ రావటానికి చాలా మార్గాలు ఉన్నాయి, విజయవాడ వెళ్ళటానికి చాలా మార్గాలు ఉన్నాయి, అమెరికా వెళ్ళటానికి చాలా మార్గాలు ఉన్నాయి. లోకములో ఒక దేశానికి, ఒక పట్టణానికి వెళ్ళటానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ పరలోకం వెళ్ళటానికి మాత్రం ఒకే ఒక్క మార్గం. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్దాం ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన అంటాడు, నేనే. చెప్పండి ఏమంటాడు? గట్టిగా గట్టిగా పదే పదే నేనే 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 అనే పదం అధికారం కలిగినటువంటి పదం. అయ్యా, ఈ స్థలపు ఓనర్ గారు ఎవరు? 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఆ ఓనర్ ఉంటే, అయ్యా ఈ స్థలపు యజమాని ఎవరు అని అనటంతో చెప్పండి యజమాని ఏమంటాడు? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఈవిడికి భర్త ఎవరు? మీరేనా? అమ్మ మీరు కూడా? అరే బాబాయ్, రైట్.
ఈవిడికి భర్త ఎవరు అని అంటే, అక్కడ భర్త ఉంటే ఏమంటాడు తెలుసా? నేనే అనకుండా నేను కూడా అన్నాడు అనుకో, ఆ అక్క సమరయ స్త్రీ అయిపోయినట్టు. నా ప్రభు బిడ్డలారా, నా ప్రభు నేను కూడా అనలా. ప్రపంచానికి ఒకే ఒక్క దిక్కు, పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం, మట్టిగట్టం మహిమా లోకాన్ని చేరుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన అంటాడు, నా ద్వారా తప్ప. ఏమన్నాడండి? ఇప్పుడు విందాం. మనమంతా యేసు ప్రభుని విశ్వసించి, గమనించండి, మనమంతా యేసు ప్రభుని విశ్వసించి యేసు ప్రభు ద్వారా నాకు పరలోకం కలుగుతుంది అని నమ్మి బాప్తిస్మం తీసుకొని మనమంతా పరలోకం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దేనికోసం? రైట్. యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చారు. మనం రెప్పపాటు కాలంలో ఎత్తబడ్డాం. రెప్పపాటు కాలంలో ఎత్తబడిన తర్వాత చూడండి, రెప్పపాటు కాలంలో ఎత్తబడిన తర్వాత పరలోకానికి దేవుడు మనల్ని చేర్చుకునేటప్పుడట, బైబిల్లో రాయబడిన మాట, పరలోకానికి మనల్ని చేర్చుకునేటప్పుడు అప్పుడు కూడా దేవుడు మనకు వస్త్రాలు ఇస్తాడట. అక్కో బాగా గమనించండి, అప్పుడు కూడా ప్రభు మనకు వస్త్రాలు ఇస్తాడట. ఏ వస్త్రాలు? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పరలోకానికి చేరే ప్రతి పరిశుద్ధునికి తెల్లటి వస్త్రాలు ఇస్తాడట. ఎవరైతే తెల్లటి వస్త్రాలు ధరించారో వారినే పరలోక స్వాస్థ్యానికి ప్రభు చేర్చుకుంటున్నట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, పరలోకానికి చేరుకునే ముందు దేవుడు మనకేమిస్తాడు? కొంచెం గట్టిగా. ఒకవేళ నీకు పట్టు చీర అంటే బాగా ఇష్టం అనుకో. ఏ చీర? ప్రభువా నాకు ఒక పట్టు చీర నాయన, పూల పట్టు చీర ప్రభువా, ఎర్రటి రంగులో, మీ రక్తం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్న పట్టు చీర ప్రభువా, నేను పట్టు చీర ఉంటేనే పరలోకం వస్తాను అన్నాం అనుకోండి. అక్కడ దాకెందుకు? ఇప్పుడు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న మన పేషెంట్లను చూడటానికి వెళ్ళబోయే ముందు మనం వేసుకున్న వస్త్రాలతో రాణిస్తారా? ఆ మధ్య ఒక హాస్పిటల్కి వెళ్తే ఇక ఏ బట్టలు దొరకనట్టు నల్లటి బట్టలు ఇచ్చారు. నేను అది చూడటంతో ఏమయ్యా ఇదంటే, వాళ్ళు అంటారు ఇది వేసుకుంటేనే లోపటకండే, ఇది వేసుకోకపోతే మీ పేషెంట్ని చూడలేరు, ఐసీయూలోకి పర్మిషన్ లేదండి అన్నారు. అంతేనంటావా? నేను పాస్టర్ గారిని. మీరు పాస్టర్ గారు అయి ఉండొచ్చు, యేసు ప్రభు అయి ఉండొచ్చు, సాక్షాత్తు యేసు ప్రభు అయి ఉండొచ్చు. మా హాస్పిటల్ రూల్ ఏంటంటే ఈ డ్రెస్ వేసుకుంటేనే లోపలికి వస్తారన్నారు. నేను అంటాను, ఆఫ్టర్ ఆల్ ఒక హాస్పిటల్కే అంత నియమావళి ఉంటే పరలోకానికి చేరుకోవాలంటే ఎంత నియమావళి ఉంటుందో కదా. అందుకని ప్రభు బిడ్డలారా, అలాగని సుమి గమనించండి, రంగుల బట్టలు వేసుకొని మందిరానికి రాకూడదా? పొరపాటు. ఎలాంటి వస్త్రాలు వేసుకొనైనా మందిరానికి రావచ్చు. తెల్లటి వస్త్రాలు వేసుకుంటేనే పరిశుద్ధులా? అట్లా అని రాదు. అయ్యా మరి ఏ రంగు బట్టలైనా వేసుకొని రావచ్చు అంటున్నారు, తెల్లటి వస్త్రాలు వేసుకుంటేనే పరిశుద్ధులు అని కాదు అంటున్నారు. మరి తెల్లటి వస్త్రాలు ఎందుకు వేసుకోవాలి? తెల్లటి వస్త్రాలు వేసుకున్న ప్రతిసారి నేను పరలోక సంబంధిని, నేను పరలోకానికి చేరినటువంటి వాడిని, పరలోకానికి చెందినటువంటి వాడిని అనే ప్రత్యక్షత మనకు కలుగునట్లుగా ప్రభు బిడ్డలారా, సాధ్యమైనంత వరకు మందిరానికి వచ్చేటప్పుడల్లా తెల్లటి వస్త్రాలు ధరించుదుగాక. కొంచెం గట్టిగా. ఇప్పుడు విందాం. ఇది అక్షరార్థంగా వ్రాయబడినటువంటి మాట. ఈ అక్షరార్థపు మాటకు ఆత్మీయ భాష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అద్భుతం గమనించండి. ఈ మాటకు ఆత్మీయ భాష్యాన్ని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వస్త్రము అనేది క్రియకు గుర్తుగా ఉంది. బాగా గమనించండి, వస్త్రము అనేది క్రియలకు గుర్తుగా ఉన్నది. వీళ్ళు ఏ వస్త్రాలు ధరించారు అని బైబిల్లో చూస్తే అందరూ చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుతారు.
అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన చాలు 14వ వచనం చదువుతాముడు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా 13వ వచనం కూడా పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇక విందాం. ప్రభు బిడ్డలారా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన మాట, తెల్లటి వస్త్రాలు ధరించిన పరిశుద్ధులు ఖర్జూరపు మట్టలు చేతబుని దేవునిని స్తుతిస్తూ ఆ పరలోకంలో మహాసైన్యముతో కూడుకున్న పరిశుద్ధులు నిలవబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళ తెల్లటి వస్త్రాలు చూస్తూ ఉన్నారు. ఏ చాకలి చలువ చేయలేనంతగా దగదగమని మెరుస్తూ బహు తెల్లగా ఆ వస్త్రాలు ప్రకాశిస్తూ కనబడుతూ ఉన్నాయి. ఆ తెల్లటి వస్త్రాలు ధరించిన పరిశుద్ధులను చూసి ఆ పరలోకంలో ఉన్న వాళ్ళు అంటున్నారు, అయ్యా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళ వస్త్రాలు ఇంత తెల్లగా ఎందుకున్నాయి? ఇంత తెల్లగా మార్చబడటానికి కారణం ఏంటి అని అంటే, అక్కడున్న దూత చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వీరికి ఈ తెల్లటి వస్త్రాలు ఎలా వచ్చాయంటే, వీరు మహాశ్రమలలో నుంచి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు అని అంటాడు. ఒక్కసారి నా వైపు చూడండి. దేనిలో వస్త్రాలు ఉతుక్కున్నారట? కొంచెం గట్టిగా. గొర్రె పిల్ల రక్తములో వస్త్రాలు ఉతుక్కున్నారట. నేను మిమ్మల్ని అడుగుతాను, రక్తంలో వస్త్రాలు ఉతుక్కుంటే ఈ వస్త్రాలు ఎర్రగా అవుతాయా, తెల్లగా అవుతాయా? తెల్లగా అవుతాయా? అందరూ చెప్పాలండి, తమ్ముడు చెప్పాలి. ఇప్పుడు రక్తంలో వస్త్రాలు ఉతుక్కుంటే, రక్తంలో వస్త్రాలు నానబెట్టి అదే రక్తంతో తెల్లటి వస్త్రాలు ఉతికేవనుకోండి, ఆ వస్త్రాలు ఎర్రగా అయిపోతాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట విచిత్రం ఏంటో తెలుసా? ఎర్రటి రంగులో ఉన్న రక్తముతో వాళ్ళ వస్త్రాలు ఉతుక్కున్నా వాళ్ళ వస్త్రాలు తెల్లగా మారిపోయాట. దేవునికి మహిమ కలుగును గాక. చేద్దాం ఆమేన్. అట్లా కాదు కదండి అని మీరు అనొచ్చు. సింపుల్గా ఒక మాట చెప్తాను. సహజంగా ఏ సోప్ అయినా, బట్టల సోపు సహజంగా ఏ సోప్ అయినా ఏ రంగులో ఉంటుంది? ఎర్ర రంగులో ఉంటుందా? బ్రదరు, ఏ రంగులో ఉంటుంది కదా? బ్లూ రంగులో ఉంటుంది. ఇప్పుడు బ్లూ రంగుతో తెల్ల చొక్కా ఉతికావనుకోండి, చొక్కా ఏమవ్వాలి? కానీ అవుతుందా? ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. వాస్తవంగా ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, అక్షరార్థంగా గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కోలేదు, కానీ వస్త్రము అనగా ప్రవర్తనకు గుర్తు. గొర్రెపిల్ల రక్తము అనగా లోకములో ఉన్న సమస్త మానవాళి పాపం కోసం యేసు క్రీస్తు ప్రభువారు ద్రాక్షారసం అనే తన ప్రశస్త రక్తాన్ని చిందించాడు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు రక్తములో తన క్రియలను ఉతుక్కుంటాడో, యేసుక్రీస్తు రక్తముతో తన క్రియలను ఉతుక్కున్న ప్రతి వాడు పరిశుద్ధునిగా మార్చబడుతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కోవటం అంటే కారణం ఏంటంటే, లోకంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి మలినమైనటువంటి వాడు అంటాడు కదా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రాజనే భేదం లేదు, రైతు అనే భేదం లేదు, ధనవంతుడనే భేదం లేదు, దరిద్రుడనే భేదం లేదు, గొప్ప కులంవాడనే భేదం లేదు, తక్కువ కులంవాడనే భేదం లేదు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకొని తన వస్త్రాలను మైలం చేసుకున్నాడు.
ప్రభు బిడ్డలారా, మైలపడినటువంటి వస్త్రాలను ఉతకటానికే, నీ పాప మాలిన్యాన్ని తీసివేయటానికే 2000 సంవత్సరాల క్రితం గొర్రె పిల్లగా పిలువబడుతున్న యేసు ప్రభువారు లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన లోకంలో బ్రతికి 33.5 సంవత్సరంలో కలువరి సిలువలో ద్రాక్షకాయలను పిండినప్పుడు ద్రాక్షారసం ఎలా స్రవిస్తుందో యేసు ప్రభును సిలువ మ్రాను మీద ఆయనను సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆయనలో నుండి ఒక్కొక్క రక్తపు చుక్క లోకంలో స్రవిస్తూ వచ్చింది. ఎందుకయ్యా యేసు ప్రభు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు అంటే, మలినమైపోయిన నా బ్రతుకును, మస్తు పట్టిపోయిన నా జీవితాన్ని, పాపంతో నిండుకున్న నా జీవితాన్ని, అపవిత్రతతో నిండుకున్న నా జీవితాన్ని, అపవిత్రతతో నిండుకున్న నా క్రియలను పరిశుద్ధమైన క్రియలుగా మార్చటానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వినండి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ క్రియలను పరిశుద్ధమైన క్రియలుగా మార్చుకోవాలి అంటే రోజు యేసయ్య రక్తములో నీ వస్త్రాలను ఉతుక్కుంటూ రావాలి. ప్రభు బిడ్డలారా, గత ఆదివారం చెప్పాను కదా, పాత నిబంధన కాలంలో దేవుని మందిరం దగ్గర ప్రతి ఉదయం ఒక గొర్రె పిల్లను వధించేవాళ్ళు, ప్రతి సాయంత్రం ఒక గొర్రె పిల్లను వధించేవాళ్ళు. చూడండి, ప్రతి ఉదయం ఒక గొర్రె పిల్లను వధించేవాళ్ళు, ప్రతి సాయంత్రం ఒక గొర్రె పిల్లను వధించేవారు. ఎక్కడా? దేవాలయంలో. ఈ క్రొత్త నిబంధన కాలంలో ఏదయ్యా దేవాలయము అంటే మనమే దేవుని ఆలయాలమై ఉన్నాం. గమనించండి, ఈ మందిరాలు, కట్టబడిన మందిరాలు ఉన్నాయి చూసారా, ఇవి ఫిక్స్డ్ టెంపుల్స్, పర్మనెంట్గా ఒకే చోట ఉండేటువంటి దేవాలయాలు. మనం ఎవరమో తెలుసా? కదిలేటువంటి దేవాలయాలు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవాలయంలో ప్రతి ఉదయం ఏడాది గొర్రెపిల్ల వధించబడినట్లు, ప్రతి సాయంత్రం ఏడాది గొర్రెపిల్ల వధించినట్లు మనం గొర్రెపిల్లలను వధించాల్సిన అవసరం లేదు. కానీ మన పాపం కొరకు వధించబడిన యేసుక్రీస్తు ప్రభు సిలువ చెంత ప్రతి ఉదయం చేరి, ప్రతి రాత్రి చేరి నీ క్రియలను ఆయన రక్తంతో నువ్వు ఉతుక్కునేటువంటి వాడివై ఉండాలి. ఏంటండి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం యేసయ్య రక్తాన్ని సమీపించడం అంటే ఏంటి? ఆయన సన్నిధి చేరిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చావు కదా, ఉద్యోగం ముగించుకొని ఇంటికి వచ్చావు కదా, పగలంతా ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏవేవో చూసి, ఏదేదో ఆలోచించి, ఏవేవో మాట్లాడి నీ జీవితంలో నీ నోటిని మలినం చేసుకున్నవి ఒకవేళ నీ జీవితంలో ఉండొచ్చు. చేయకూడని తప్పుడు ఆలోచనలు చేసి ఆలోచనలను మైలపరుచుకున్నది నీ జీవితంలో ఉండొచ్చు. చూడకూడని వాటిని చూసి నీ చూపును అపవిత్రపరుచుకున్న అనుభవం నీ జీవితంలో ఉండొచ్చు. ఇప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? సిలువ చెంత చేరి, దేవా ఈ దినం ఫలానా సందర్భంలో ఫలానా వ్యక్తి దగ్గర ఫలానా చోట మాట్లాడకూడని మాట నేను మాట్లాడానయ్యా, రాకూడని మాట నా నోట వచ్చిందయ్యా, నన్ను క్షమించు. నేను త్రోవను వెళ్తున్నప్పుడు ఫలానా చోట ఫలానా అమ్మాయిని నేను మోహంతో చూశానయ్యా, నా మనసులో ఒక తప్పుడు ఆలోచన వచ్చిందయ్యా, ఓ తప్పుడు తలంపుతో ఈ దినం నేను తలంచానయ్యా, నా తప్పు క్షమించయ్యా. ఆ తప్పుడు ఆలోచనల వైపు వెళ్లకుండా నన్ను క్షమించయ్యా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను తిప్పివేయి ప్రభువా. బుద్ధిహీనంగా ప్రవర్తించాను, బుద్ధిహీనంగా మాట్లాడాను, బుద్ధిహీనంగా ఆలోచించాను, బుద్ధిహీనంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి నా జీవితంలో వచ్చింది, నన్ను క్షమించయ్యా అని ప్రతిరోజు ఆ సిలువ చెంత చేరి నీ వస్త్రాలను ఉతుక్కుంటూ వస్తే సిలువ శక్తి మలినమైనటువంటి నీ క్రియలను తెల్లటి క్రియలుగా మార్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. ఒక గొప్ప దైవజనులు ఉన్నారు, ఆయన పేరు భక్త సింగయ్య గారు. చెప్పండి ఎవరు? హెబ్రోన్ సంస్థ వ్యవస్థాపకులు. ఆ దైవ సేవకుని చరిత్ర చదివినప్పుడల్లా ఏ సేవకునికైనా ఆ సేవకుడిలాగా సేవ చేయాలి అని ఆకలి పుడుతుంది. ఆ దైవజనుడి చరిత్ర చదివిన ఏ విశ్వాస అయినా నేను బ్రతికితే ఈ దైవజనుడిలాగా బ్రతకాలి దేవా, నాకు అలాంటి మంచి జీవితం ఇవ్వవా అని ప్రజల హృదయాల్లో స్ఫూర్తిని నింపే ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితం జీవించినటువంటి వాడు.
ఆయనకున్న గొప్ప గుణం ఏంటంటే అద్భుతం. ఆయన గూర్చిన సాక్ష్య పుస్తకంలో రాసింది, ఆయన పగలంతా సువార్త సేవ నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్ళేవారు. రాత్రి 9 దాకా ఎక్కడెక్కడో సువార్త సేవ నిమిత్తం పనిచేసేవాళ్ళు. ఇక రాత్రి 10-11 ఆ ప్రాంతంలో పడకల మీదకి వచ్చినప్పుడు, పండుకోవటానికి వచ్చినప్పుడు పండుకునే ముందు దేవుని దగ్గర మోకరించేవాడట. మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించేవాడు. ఆ ప్రార్థనలో ఏం జ్ఞాపకం చేసుకునేవాడంటే, ఆ దినమంతా తన వస్త్రాలు ఎక్కడ మలినమైపోయాయో, తన ప్రవర్తన ఎక్కడ పాడైపోయిందో, దేవునికి ఆయాస్కరంగా తను ఎక్కడ బ్రతికాడో, వాటన్నిటినీ ఒక్కొక్కటి దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి ఏడ్చి దేవుని క్షమించమని అడిగేవాడట. అద్భుతం ఏంటో తెలుసా? భక్త సింగ్, నిన్ను నేను క్షమించానయ్యా అని దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాడట. నేను నిన్ను క్షమించాను అన్న ప్రత్యుత్తరం దేవుని యొద్ద నుండి రాకపోతే ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు ఏడుస్తూనే ఉంటాడట. తెల్లవారే వరకు ఏడుస్తూనే ఉంటాడట. ఒకవేళ ఆ రాత్రి అంతా దేవుడు జవాబు ఇవ్వకపోతే ఇక రాత్రి పడకల మీదకి వెళ్లకుండా తెల్లారిన తర్వాత నిద్ర లేకుండానే బయలుదేరి వెళ్తాడట. నా ప్రభు బిడ్డలారా, ఆయన అంత గొప్ప పరిశుద్ధుడిగా తాను బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధత పశ్చాత్తాపంలో నుంచి పుట్టుకొస్తుంది. గట్టిగా చెప్తా, పరిశుద్ధత ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? పరిశుద్ధత పశ్చాత్తాపంలో నుంచి పుట్టుకొస్తుంది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవునికి అయిష్టమైన ఏ చిన్న మాట నువ్వు మాట్లాడినా, దేవునికి అయిష్టంగా ఏ స్థలములో నువ్వు తలంచినా, దేవునికి అయిష్టమైన ప్రవర్తనతో ఎక్కడ నువ్వు ప్రవర్తించినా, ఎవరో వచ్చి నిన్ను గద్దించక మునిపే, ఎవరో వచ్చి నీ తప్పు తెలియచేయక మునిపే బలిపీఠమైన యేసుక్రీస్తు ప్రభువును చేరి, ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను క్షమించవా, నేను ఈ మాట మాట్లాడాను, నన్ను క్షమించవా, ప్రభా నా పరిస్థితి ఇదని ప్రతిరోజు నీ వస్త్రాలను ఉతుక్కుంటూ నిన్ను నీవు తెలుపు చేసుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను, అద్భుతం. ఎంత తెలుపు చేసుకుంటావో, ఎంత తెల్లగా మార్చబడతావో, నువ్వు తెల్లగా మార్చబడే కొలది చిన్న చిన్న మచ్చలు కూడా అట్టే కనపడతాయి. శుద్ధి చేసుకునేదాకా నువ్వు విశ్రమించవు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు నేను తెల్ల బట్టలు వేసుకున్నాను, తెల్ల బట్టలే కదా వేసుకుంది, డౌట్ ఏమి లేదు కదా. వైట్ డ్రెస్ వేసుకున్నాను. ఈ వైట్ డ్రెస్ మీద చిన్న మరకబడింది అనుకోండి, వెంటనే కనపడిద్దా లేదా? వెంటనే కనపడిద్దా లేదా కదా? అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, నిన్ను నీవు శుద్ధి చేసుకునే కొలది చిన్న చిన్న బలహీనతలు కూడా అట్టే కనపడతాయి. నిన్ను నీవు పరీక్షించుకునే కొలది ఇంకా అయ్యో నేను ఎంత దూరంగా ఉన్నానా, అయ్యో నేను ఎంత అవిధేయుడిగా బ్రతుకుతున్నానని తెలియకుండా నీ అంతరంగంలో వచ్చి నీ ప్రతి బలహీనతను దేవుడు బయలుపరచడం ప్రారంభిస్తాడు. సహజంగా మనిషికి ఉండే గుణం ఏంటంటే, తన మట్టుకు తాను తనను గూర్చి తాను నీతిమంతుడిగా ఎంచుకుంటాడు. ఇది ఏదో ఒకరికి సంబంధించింది కాదు. వాక్యం బోధిస్తున్న నాతో సహా ప్రతి వ్యక్తి తాను ఏమనుకుంటాడంటే, నేను చాలా భక్తి కలిగినండి, నేను చాలా ప్రార్థనాపరునండి, నేను చాలా నీతి కలిగిన వాడినండి, అసలు మా కుటుంబమే ప్రత్యేకమైందండి సంఘంలో, మా పిల్లలే ప్రత్యేకమైన వాళ్ళండి సంఘంలో, అసలు మా కుటుంబ పరిస్థితి ఓ ప్రత్యేకమైన పరిస్థితి అండి లోకంలో అని ప్రతి వ్యక్తి కూడా తనను గూర్చి తాను ఘనంగా ఎంచుకుంటాడు. ఏ వ్యక్తి తన తప్పు తాను తెలుసుకోలేడు. నీ తప్పు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నిన్ను నీవు పరిశీలనగా గమనించుకుంటే తప్ప నీ అవిధేయత, నీ బలహీనత నీకు కనపడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పానండి? హల్లెలూయా. ఏం చెప్పాను? పరిశీలనగా నువ్వు తెలుసుకుంటే తప్ప నీ తప్పు నీకు కనపడదు. చాలా సంవత్సరాల క్రితం 7వ తరగతి చదివేటప్పుడు, 8వ తరగతి చదివేటప్పుడు తెలుగు వ్యాకరణం అని ఒక పొడవాటి పుస్తకం ఉండేది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాంపోజిషన్. రైట్, మీకు కూడా తెలిసినట్టుంది. అయితే ఆ కాంపోజిషన్ నోట్బుక్ అని ఉంటుంది, తెలుగు కాంపోజిషన్ నోట్బుక్. నేను 7వ తరగతి 8వ తరగతి గుర్తులేదు.
ఆ కాంపోజిషన్ నోట్బుక్ మీద, సహజంగా నోట్బుక్ మీద పైన ఏముంటుంది? నేమ్, రోల్ నంబర్, క్లాస్. వాడికి ఉద్యోగం వచ్చినట్టుంది పాపం, స్కూల్ అంటుందోటే. రైట్, సబ్జెక్ట్ అని రాసి ఉంటుంది. నేను రాసుకున్నాను, అది తెలుగుకు సంబంధించింది రాసుకున్నాను. అప్పటికి 3 నెలలు 4 నెలలు స్కూల్స్ జరుగుతూ ఉన్నాయి. ఓ రోజు మధ్యాహ్నం హాస్టల్కి వచ్చాం, భోజనం చేసుకున్నాం. హాస్టల్ నుంచి వెళ్ళిపోబోయేటప్పుడు మా నాన్నగారు అదే హాస్టల్లో పనిచేస్తాడు. నాకు ఎదురు పడ్డాడు. ఏమిటి నాయన ఈరోజు పొరువాడి పుస్తకాలు తీసుకెళ్తున్నావు అన్నాడు. నాయన కాంపోజిషన్ నోట్బుక్స్ నాన్న అన్నాను. ఏదో ఒకసారి చూద్దాం ఇయ్యా అన్నాడు. తీసుకున్నాడు, చూశాడు. చూసిన తర్వాత ఇక ఆయనకి మాట రాట్లా. ఏం నోట్బుక్ నాయన ఇది అన్నాడు. ఏం బుక్ ఏముంది నాన్న? తెలుగు సబ్జెక్టు అని అన్నా. ఇది తెలుగుదేనా అన్నాడు. తెలుగుదేనా అన్నా. దీని మీద ఏం రాసావో ఒకసారి చూడు అన్నాడు. పేరు, నా పేరు పర్ఫెక్ట్, రోల్ నంబర్ పర్ఫెక్ట్, క్లాస్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్ పర్ఫెక్ట్. అవునా తెలుగనే రాశానన్నా. సరిగ్గా చూడయ్యా అన్నాడు. నాన్న తెలుగనే రాశాను నాన్న అన్న. మీ టీచర్లు చూశారా అన్నాడు. చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నారు, మా టీచర్లు కూడా చూశారు నాన్న. మీ బెంచ్ మేట్స్ చూశారు, చూడకపోవటం ఏంటన్నా వాళ్ళు కూడా చూశారు. సరిగ్గా ఇప్పుడు నువ్వు చూడరా అన్నాడు. చూసేదే ఉంది నాన్న, సబ్జెక్ట్ కాడ తెలుగు అని రాశానన్న. తెలుగు అని అంటంతో చెప్పండి ఒకటి వేసాడు ముట్టికాయ. ఆ ముట్టికాయ వేసరికి పగటిపూటే సొక్కలు కనపడినంత పని అయిపోయింది. ఇప్పుడు సరిగ్గా చూడరా అన్నాడు. అక్షరం వెంబడి అక్షరం చదవరా అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత అక్షరం వెంబడి అక్షరం చదువుతూ ఉన్నాను. ఏమని రాశానో తెలుసా? తెలుగు అనే చోట తెగులు అని రాశా. నేను అనుకున్న చాలా సంవత్సరం. విచిత్రం చూడండి, అప్పటి 4 నెలలు నేను చూస్తానే ఉన్నా. నేను చూడటం ఎందుకండి? మా తెలుగు టీచర్ గారు చెప్పండి, నాతో పాటు బెంచ్ మీద కూర్చునే వాళ్ళు రోజు చూస్తూ ఉన్నారు. రోజు చూస్తా ఉన్నా. నేను రాసింది తెగులైనా నాకు మాత్రం తెలుగుగానే కనపడుతుంది. నీ ఆత్మీయ జీవితంలో నీకు కొన్నిసార్లు తెగులు పుట్టిన తెగులు నీకు కనపడదు. విశ్వాసే విను, నీ ఆత్మీయ జీవితానికి తెగులు పుట్టినా, పాపమనే తెగులు పుట్టినా, అపవిత్రత అనే తెగులు పుట్టినా, ఆ పుట్టిన తెగులు కనపడకుండా సాతాను నిన్ను భ్రమపరుస్తాడు. దేవుని సన్నిధి చేరిన ప్రతిరోజు నీవేదో గొప్ప భక్తిపరుడిగా నువ్వు ఎంచుకోక, నేనేదో గొప్ప భక్తిపరునిగా నన్ను నేను ఎంచుకోక, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడెల్లా, దేవా దుమ్ము వంటి వాడినయ్యా, ధూళి వంటి దాన్నయ్యా, మీ తట్టు తలెత్తుకోవటానికైనా నాకు ధైర్యం సరిపోదయ్యా, అపవిత్రపు లోకంలో బ్రతుకుతున్నాను, మీ పేరును కూడా నా నాలుకతో ఉచ్చరించడానికి నేను తగిన వాడిని కాదయ్యా అని పిండబడిన హృదయంతో ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే, ఆ పశ్చాత్తాపపు హృదయాన్ని నా దేవుడు చూసి సిలువలో ఆయన కార్చిన పవిత్ర రక్తధారలనే ద్రాక్షారసము చేత నీ వస్త్రాలను ఉతికి నీ క్రియలను పరిశుద్ధమైన క్రియలుగా నా దేవుడు మార్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ వాక్యం వింటున్న మనందరి బ్రతుకులో 2000 సంవత్సరాల క్రితం నీ పాపము నిమిత్తం, నా పాపము నిమిత్తం ప్రభు చిందించిన ఆయన ప్రశస్తమైన రక్తం, 2000 సంవత్సరాల క్రితం ఆయన చిందించిన ప్రశస్త రక్తం ఈ ఫంక్షన్ హాల్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద ప్రోక్షించబడును గాక. దైవ సన్నిధిలో నిలవబడి వాక్యం బోధిస్తున్న నా మీద ఆయన రక్తం ప్రోక్షించబడును గాక. చిన్నబిడ్డల మీద రక్తం ప్రోక్షించబడును గాక. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద యేసు క్రీస్తు రక్తపు శక్తి ప్రోక్షించబడి మలినమైన ప్రతి వస్త్రం యేసు నామములో అవి తెల్లవిగా మార్చబడును గాక. ఒక మాట అడుగుతావా? ప్రభా, నా వస్త్రాలు తెల్లగా మారాలి, నా క్రియలు తెల్లగా మారాలి. ఈ తెల్లటి వస్త్రాలు ధరించిన దానికంటే నా హృదయం తెలుపు అవ్వాలి నాయన. ఈ తెల్లటి వస్త్రాలు ధరించిన దానికంటే నా మాట తెలుపు అవ్వాలయ్యా, నా చూపు తెలుపు అవ్వాలయ్యా, నా హృదయపు తలంపులు తెలుపు అవ్వాలయ్యా. మీరు ఎట్టి పరిశుద్ధులో మీ లాంటి వాడిగా నేను మారాలి ప్రభువా.
పరిశుద్ధతను దేవుణ్ణి అడుగుదాం, నిశ్చయంగా ఆయన పరిశుద్ధత మనకిచ్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. రైట్. ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రములు ధరించుము. ఆ తర్వాత మాట అంటాడు, నీ తలకు నూనె రాసుకోవాలా, నీ తలకు నూనెను తక్కువ చేయకు అంటాడు. తలకు నూనె రాసుకోవటం అని అంటే ఒక అర్థం చెప్పి నేను ముగిస్తాను. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ కుటుంబం ఒక బలమైన కుటుంబంగా ఎదగాలి అంటే, నీవు ఆధ్యాత్మికంగా ఒక బలమైన వాడిగా ఎదగాలి అంటే, నిన్ను ఒక బలమైన వాడిగా మార్చేదేదో తెలుసా? నీ తలకు రాసుకున్నటువంటి నూనె. పరిశుద్ధ గ్రంథంలో నూనె దేనికి గుర్తుగా ఉందంటే ఒక అర్థం చెప్తాను. నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తుగా ఉన్నది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. నూనె దేనికి గుర్తుగా ఉంది? ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ అభిషేకం అనే నూనె చేత అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ అని అనటంతో ప్రభు బిడ్డలరా, మనం రకరకాల సంఘాలలో రకరకాల దైవ సేవకుల దగ్గర భిన్నమైనటువంటి బోధలు విని పరిశుద్ధాత్మ అని అనటంతో కొంతమంది ఏమంటారండి, ఏమండి అది అల్లరండి, మాకు నచ్చదండి, ఆ కేకలు ఏంటండి, ఆ శబ్దాలు ఏంటండి, దేవుడు సమాధానకర్త కానీ అల్లరికి కర్త కాదు, ఆ శబ్దాలు చప్పట్లు కొట్టడం మాకు నచ్చదండి అని కొంతమంది చెప్పే మాట ఏంటంటే, ఆరాధించేటప్పుడు ఎట్లా ఆరాధించాలంటే మౌనంగా ఆరాధించాలండి. తలకాయ నేనకేసి వెనక సీటు పైకి లేపి, కొన్ని చర్చిలకు వెళ్తే ఆరాధన అనే పేరు చెప్పి ఏం చేస్తారో తెలుసా? తల నేన కాలించేసి, గమనించండి, ఆరాధనని గొరకలు పెట్టి నిద్రపోతూ ఉంటారు. ఈయన ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈయన ప్రార్థన చేసినంతసేపు పక్కంటోళ్ళు నిద్రపోతూనే ఉంటారు. ఈయన ప్రార్థన ముగింపులో ఏం చేస్తాడో తెలుసా? యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అంటాడు. మీకు అర్థం కాల? యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అంటాడు. ఎందుకంటే ఆ తర్వాత వాడు ప్రార్థన చేయాలి, నిద్రపోతూ ఉంటాడు కదా. ఒరే నా ప్రార్థన అయిపోయింది, తర్వాత నువ్వు అందుకోవాలరా ప్రార్థన అంటంతో ఇలా కొట్టాడు కదా. ఇక నిద్రలో నుంచి మేల్కొని సోత్రం 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 అని ప్రార్థన చేస్తా ఉన్నది. ఈ పక్క ఏమిటో నిద్రపోతాడు. వీడి ప్రార్థన ముగింపులో ఆరాధన అంటారు. కొన్నిసార్లు మౌనంగా ఆరాధించాలి, ఆర్భాటంగా ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. మౌనంగా ఆరాధించాలి, గంతులు వేస్తూ ఆరాధించాలి. ఒక పక్షి ఎగరాలి అంటే ఏముండాలి? 2 రెక్కలు ఉండాలి. ఒక రెక్కతో పక్షి ఎగరలేదు. పక్షి ఎగరాలు అంటే 2 రెక్కలు ఎలా ఉండాలో ఆరాధనలో కూడా 2 అనుభవాలు. మౌనంగా ఆరాధించేటప్పుడు మౌనంగా ఆరాధించాలి, ఆర్భాటంగా ఆరాధించేటప్పుడు ఆర్భాటంగా గంతులు వేస్తూ దేవునిని ఆరాధించే ప్రజలుగా ఉందుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. మరలా ఈ మాట జ్ఞాపకం చేస్తాను. కొంతమంది ఆత్మతో నింపబడి సంతోషంగా గంతులు వేస్తూ ఉంటే దాన్ని పట్టుకొని కొంతమంది ఏమంటారంటే అల్లరి అంటారు. ఈ శబ్దాలు మాకు నచ్చవు అంటాడు అని కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ అనటంతో అది పెంతుకోస్తవాలకు సంబంధించిందండి అని మాట్లాడతారు. ఈ ఫంక్షన్ హాల్కి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తవాల స్వాస్థ్యం కాదు. పరిశుద్ధాత్ముడు ఒక పెంతుకోస్తు సంఘానికి చెందినటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తవాల స్వాస్థ్యం కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ప్రతి క్రైస్తవుని స్వాస్థ్యమై ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆత్మచేత నింపబడాలి, నోరు తెరిచి భాషలు మాట్లాడే ఓ శక్తిమంతుడిగా దేవుని చేత ఆశీర్వదించబడును గాక. చెప్దాం ఆమేన్. పరిశుద్ధాత్మ కోసం మేడగదిలో కనిపెడుతున్నారు. దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు కొందరి మీదే దిగొచ్చాడా? అందరి మీద దిగొచ్చాడా? అందరూ భాషలు మాట్లాడారా? కొందరు భాషలు మాట్లాడారా? బైబిల్లో రాయబడిన మాట, అందరూ భాషలు మాట్లాడుచు దేవునిని స్తుతించసాగిరి. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే,
ఈ ఫంక్షన్ హాల్లో ఆరాధనకు ఎంతమంది ప్రజలైతే వచ్చారో ఈ ప్రజలందరి మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడును గాక. ప్రతి తల నూనెతో అంటబడును గాక. పరిశుద్ధాత్మ అభిషేక తైలముతో ప్రతి బిడ్డ అభిషేకించబడును గాక. ఇప్పుడు ఒక ఆలోచన, ఎందుకు నేను నా తల నూనెతో అంటబడాలి? పరిశుద్ధాత్మ నూనెతో నా తల ఎందుకు అంటబడాలి? ఒక ప్రశ్న. ఒక అద్భుతమైన మాటలు త్వరగా చెప్తాను. ఎందుకు నా తల నూనెతో అంటబడాలి? నూనెతో అంటబడటంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? పాత నిబంధన కాలంలో అభిషేక తైలంతో లేక ఒలీవల నూనెతో ముగ్గురిని అభిషేకించేవాళ్ళు. ఎవరినయ్యంటే ప్రవక్తలను అభిషేకించేవాళ్ళు, నంబర్ 1. నంబర్ 2, రాజులను అభిషేకించేవాళ్ళు. నంబర్ 3, యాజకులను అభిషేకించేవాళ్ళు. పాత నిబంధనలో అభిషేకం అనటంతో నంబర్ 1 చెప్పండి, ఎవరిని? కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం సౌండ్ పెంచండి అయ్యా. ఉప్పలన్నా చదువు పెంచాలి. మొట్టమొదటిది మరలా ఫస్ట్ అద్భుతం. దేవుని పరిశుద్ధాత్మని నూనె చేత నువ్వు అభిషేకించబడితే ఆ నూనె నీ తలకు రాయబడటంతో నీలో నుండి ఒక ప్రవక్తల ఆత్మ బయలుదేరుతుంది. ప్రవక్త ఏం చేస్తాడు? రాబోయే కాలంలో జరగబోయే ప్రతి సంగతి ముందుగానే ప్రవచించగలిగే శక్తి ప్రవక్తల హృదయంలో దాగి ఉంటుంది. గమనించండి, సాధారణమైన వ్యక్తివే, సాధారణమైన శరీరం నీకుంటుంది, అందరిలాగే నువ్వు కనబడతావు. కానీ ఈ మట్టి ఘట్టంలో పరిశుద్ధాత్మనే మహిమైశ్వర్యం కుమ్మరించబడిన తర్వాత, ఆత్మ నువ్వు పొందుకున్న తర్వాత, ఈ రోజున ఉన్నటువంటి నీవు రేపేం జరగబోతుందో, వచ్చే సంవత్సరం ఏం జరగబోతుందో, నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, వాడు ఆ తప్పు చేస్తూ బ్రతుకుతూ ఉంటే వాడి బ్రతుకులో ఎంత నాశనాన్ని వాడు స్వతంత్రించుకోబోతున్నాడో, ఈరోజే రేపేం జరగబోతుందో చెప్పగలిగే ఆ ప్రవచనపు ఆత్మ ద్వారా నువ్వు పొందుకునే వ్యక్తిగా మార్చబడతావు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. సంజీవ్ బ్రదర్ అని వచ్చారో లేదో, ఇక్కడ మన పెద్ద చర్చికి వస్తాడు. అయితే ఇక్కడ ప్రారంభించిన తర్వాత మన చర్చికి వస్తాడు, ఈ స్థలానికి వస్తాడు. ఆయన హెచ్ఏఎల్ ఎంప్లాయ్. హెచ్ఏఎల్లో జాబ్ రాకమునుపు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అయిపోయింది. ఆ తర్వాత ఆదివారం ఇంకో గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. నా దగ్గరకు వచ్చాడు శనివారం. అన్నా, రేపు ఆదివారం మరలా ఇంకో చోట ఎగ్జామ్ ఉంది, నేను రాయటానికి వెళ్ళబోతున్నాను, ప్రార్థన చేయండి అన్న, దేవుడు బలపరిచేటట్లు అన్నాడు. నేను ఆ అన్నను చూసి అన్నా ఇంకో ఎగ్జామ్ రాయటానికి మీరు వెళ్ళొద్దన్నా అన్న. ఎందుకన్నా ఆ మాట చెప్తున్నారు అన్నాడు. ఆల్రెడీ హెచ్ఏఎల్లో దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చాడన్నా అన్న. ఇంకా రిజల్ట్సే రాలేదే. రిజల్ట్స్ అయినా ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత జాబ్ వచ్చేదో లేదో తెలుస్తుంది. ఇంకా రిజల్ట్సే రాలేదు, మరి ఎగ్జామ్ రాయటానికి వెళ్ళకపోతే నాకు దొరికిద్దో దొరకదో అన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నిశ్చయంగా హెచ్ఏఎల్ కంపెనీలో మీకు ఉద్యోగం ఇస్తాడు అన్నా. అంతేనంటారా అన్నాడు. మారు మాట మాట్లాడు తమ్ముడా, ఇది చూడు జరుగుతుందన్న. మొత్తానికి తర్వాత ఎగ్జామ్కి వెళ్ళలేదు. ఒక 3 వారాల తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మీ నోటి మాటను దేవుడు స్థిరపరిచాడు, మీరు అన్నట్లుగానే హెచ్ఏఎల్ కంపెనీలో దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకొంచెం హుషారుగా. ఓ తమ్ముడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు. అన్నా, నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను, నేను ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వటం దేవుని చిత్తమా కాదా? ఇంజనీరింగ్ చదివితే నా భవిష్యత్తు బాగుంటుందా? ఒకవేళ ఇంజనీరింగ్లో జాయిన్ అయితే ఏ గ్రూప్ నేను తీసుకోవాలి? ఇంజనీరింగ్ కాకపోతే నేను ఎందులో జాయిన్ అవ్వాలి అని అడిగాడు. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఒక ఆలోచన పుట్టించాడు. నేను ఆ తమ్ముడితో చెప్పాను, తమ్ముడా అసలు ఇంజనీరింగ్ ముఖమే నువ్వు చూడొద్దు, ఇంజనీరింగ్లో నేను జాయిన్ కావద్దు, బీఎస్సీ జాయిన్ కావన్నా. ఆ తమ్ముడు బీఎస్సీ జాయిన్ అవుదామని అనుకున్నాడు, కానీ తన తోటి క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అంతా ఒరే వాళ్ళు అన్నారంటే, ఒరే పిచ్చోడా
శాస్త్రం ఎంత డెవలప్ అయిన కాలంలో నువ్వు బీఎస్సీ చదివితే ఎట్లారా, మనం ఇంజనీరింగ్ చదవాలరా అన్నారంట. ఆ తమ్ముడు అన్నాడట, మా దైవజనుడు మా ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్పాడు, ఆ మాటకు కట్టుబడి ఉంటే అది మాకు ఆశీర్వాదం అన్న సంగతి మాకు తెలుసు. ఆయన ఏది చెప్పాడో అలాగే మేము చేస్తాం అని చెప్తే ఆయన ఆ తమ్ముడు చూసి వెకిలిగా నవ్వారట. అరే, ఈ కాలంలో బీఎస్సీ చదివేది ఎవర్రా? ఇంజనీరింగ్ రాని వాళ్ళు బీఎస్సీ చదువుతారు, నువ్వు హై ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి బీఎస్సీలో జాయిన్ అవుతావేంట్రా అని వెకిలిగా మాట్లాడారట. అద్భుతం. బీఎస్సీలో జాయిన్ అయ్యాడు. ఒక ఆశ్చర్యం ఏంటో తెలుసా, డిగ్రీ చదువుతూ ఉంటుండగానే ఒక ఎంఎన్సీ కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో ఒక గొప్ప ఉద్యోగం దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. ఈరోజు నెలకొచ్చి 80,000 రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు చేశాడు. ఆమేన్. ఈ మాట విన్న తర్వాత, అయ్యగారు మాకింతకాలం తెలియలేదు, మా జాతకం కూడా ఒకసారి చూసి చెప్పండి. ప్రవచనం అంటే జాతకాలు చెప్పటం కాదండోయ్, ప్రవచనం అంటే సోది చెప్పటం కాదండోయ్. ఇంటింటికి వెళ్ళి మీ పిల్లల పెళ్ళి ఎప్పుడు అయ్యిద్దంటే, మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయంటే సోది చెప్పే కార్యక్రమం కాదు ప్రవచనం అంటే. ఇల్లు తిరిగి ప్రవచనం చెప్పేది వాక్యానికి విరుద్ధం. ఏ వ్యక్తి మీదైనా దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే, పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రవచన వరం ఇస్తే, ఏ వరమైనా సంఘ క్షేమం కోసం వాడాలి కానీ తన క్షేమం కోసం ఏ వ్యక్తి వాడేవాడిగా ఉండకూడదు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. అందరూ నా వైపు చూడండి. ప్రవచన వరం దేని కొరకు వాడాలి? కొంతమంది స్త్రీలు చూడండి, ఇల్లు తిరుగుతా మాకు ప్రవచన వరం ఉంది, జరిగేది ముందే చెప్తాం, టింగు టింగుమని కొట్టుకుంటా, టింగ్ 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 అని కొట్టుకుంటా, జీవుడు ఆ మూల నుంచి వస్తున్నాడు, జీవుడు ఈ మూల నుంచి వస్తున్నాడు, ఇలా సోది చెప్పే కార్యక్రమం కాదు ప్రవచనం అంటే. మా ప్రాంతంలో ఒక తల్లి ఉంది, ఇల్లు తిరిగి ప్రవచనం చెప్తుంది. ప్రవచనం లేదా? ప్రవచనం ఉంది. ఆ ప్రవచన వరం దేని కొరకు వాడాలి, ఎక్కడ వాడాలి? ఆ ప్రవచన వరాన్ని సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కోసం వాడాలి, సంఘం విస్తరించడానికి దాన్ని వాడాలి. వినండి, ఆ తల్లి కొన్న గుణం ఏంటంటే ఇల్లు తిరిగి ప్రవచనం అని చెప్తుంది. మరి ఆ రోజు నేను గుర్తొచ్చానంట. రావటం నా దగ్గరకు వచ్చింది. రావటంతో నన్ను చూసి ఇక ఊగిపోతుంది. చూడండి, ఊగిపోతా అంటుంది. అయ్యగారు, పొద్దుటి నుంచి మీ దగ్గరికి రావాలని ఒకటే ప్రేరేపణ అయ్యగారు. దేవుడు పొద్దుటి నుంచి నన్ను ఊపుతా ఉన్నాడు అయ్యగారు అని ఊగిపోతుంది. దేవుడు ఊపుతున్నాడో ఆమె ఊగిపోతుందో అర్థం కావట్లా. దేవుడు ఒకటే మీ దగ్గరికి రమ్మని నన్ను ప్రేరేపిస్తున్నాడని ఊగిపోతుంది. ఏంటమ్మా అన్నాను. మీకు ఒక ప్రవచనం చెప్పమన్నాడు అయ్యగారు, ఆ ప్రవచనం చెప్పడానికి పొద్దుటి నుంచి దేవుడు మీ దగ్గరికి నన్ను పంపిస్తున్నాడు అన్నాడు. నేను ప్రవచనాన్ని నమ్ముతా, ఇల్లు తిరిగి చెప్పే ప్రవచనాన్ని నమ్మను. సంఘంలో వచ్చే ప్రవచనం, సంఘక్షేమాభివృద్ధి కోసం వచ్చే ప్రవచనం, దాన్ని నేను విశ్వసిస్తాను. సరే, నాకు ఈ ప్రవచనాలు ఏవి నచ్చవమ్మా, నువ్వు ఒక 5 నిమిషాలు టీ దాగి వెళ్ళిపోమంటే, లేదయ్య గారు దేవుడు చెప్పిన మాట మీరు వినకుండా నన్ను పంపిస్తే ఎట్లా, దేవుని కోపం మీకు రాదా అంది. ఆ మాట అంటంతో సర్లే ఏం చెప్తావో చెప్పు ప్రవచనం అని చెప్పి చాపేసాం. అంత దూరాన్ని మోకరించింది, నేను ఇక్కడ మోకరించా. స్టార్ట్ చేసింది, స్తోత్రం హల్లెలూయా అని ఊగుతా సడన్గా ఏమందో తెలుసా, అరే నా కుమారుడా అంది. మీరు నమ్ముతారా? అరే నా కుమారుడు అనేసరికి నా గుండె 190 కొట్టుకుంటుంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసా, తెరిచిన కళ్ళు ఇక ముయ్యలేదండి. గమనించండి, ఆ రోజు ఆ సన్నివేశం జరిగే వరకు నా మనసులో నేను అనుకుంటా ఉండేవాడిని, గంగాధరన్న ఏమనో తెలుసా, నేను చాలా ధైర్యవంతుని. మీకు అర్థమైందా? నేను చాలా ధైర్యవంతుని. మనకు అసలు పిరికితనం మన డిక్షనరీలోనే లేదు, మన డైరీలోనే దానికి డెఫినేషన్ లేదు. నేను చాలా ధైర్యవంతుని అనుకునేవాడిని. ఆ రోజు అర్థమైంది అంత పిరికోండి, నేను పిరికోండి అన్న సంగతి ఆ రోజు అర్థమైంది. సరే అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకుందామని ప్రయత్నం చేసి నా భయం కళ్ళు మూయిని అట్లాగే కళ్ళు తెరిచి ఉంచా. ఇక ఆమంటుంది, అరే నా కుమారుడా, నా దాసురాలు ఊరకే రాలేదురా,
నా దాసురాలు తనంతటి తాను రాలేదురా, నా దాసురాలు నేనే పంపించాను రా అంది. మాటకు ముందు అరే, మాట చివర ఒరే. నాకు ఆయన పిలుపు తెలుసు. ఎవరి పిలుపు? తమ్ముడు, ఆయన పిలుపు ఎట్లా ఉంటుంది? అరే నా కుమారుడా అన్నాడు. నా కుమారుడా, నా కుమారి, మెల్లనైన ఆయన స్వరం నాకు తెలుసు. ప్రేమను పంచే ఆయన స్వరం నాకు తెలుసు. ఆయన పిలుపు వినిన తోడనే పులకరించే ఆ శబ్దం నాకు తెలుసు. ఇవి మాట్లాడు. సరే ఏం చెప్తుందో విందామని వింటా ఉంటే చివరికి వచ్చి అంటది, అరే నా కుమారుడా. వదిలిపెట్టట్లా. అరే నా కుమారుడా, నా దాసురాల్ని నేనే పంపించాను రా. నీ బీరువాలో ఉన్న 10,000 రూపాయలు తీసి నా దాసురాలకి ఇచ్చి పంపించరా. ఇదే యెహోవా వాక్కు అంది. ఆ మాట ముగించి కళ్ళు తెరిచింది. నేను ఆల్రెడీ కళ్ళు తెరిచే ఉన్నా. అవేమి మాట్లాడట్లా, నేను ఏం మాట్లాడట్లా. ఇప్పుడు అంటది, అయ్యగారు ఇందాక దేవుడు ఏదో చెప్పినట్టున్నాడు అయ్యగారు అంది. నేను అన్నా, ఏం చెప్పావో నీకు తెలుసు కదమ్మా, నీకు తెలియదేం కాదు కదా, ఏం చెప్పావో మరలా చెప్పు అన్న. అంటది, ప్రవచనం చెప్పటమే కానీ ఏ ప్రవచనం చెప్పావో అది మాకు గుర్తుండదండి అంది. నేను వెంటనే అనుకున్న, దేవా నీకు స్తోత్రం, గుర్తుండదని అంద కదా అని చెప్పి నేను వెంటనే అన్నా, అమ్మా నాకేదైనా మెల్లిగా మాట్లాడే మాటలంటే వినపడితే కానీ ఏవైనా మాటలు పెద్దగా చెప్తే నా చెవులు సరిగ్గా వినపడవమ్మా. నువ్వు ఏం చెప్పావో నాకు అర్థం కాలేదమ్మా అన్న. అంటది, దేవుడు చెప్పిన ప్రవచనం వినకపోతే ఎట్టాగా అయ్యగారు అంది. దేవుడు చెప్పి ఉండొచ్చమ్మా, నాకు పెద్దగా మాట్లాడితే చెవుడు ఎక్కువ, వినపడలేదంటే ఆగయ్య గారు గుర్తు తెచ్చుకుంటాను ఆగయ్య గారు అని మళ్ళీ ఊగుతుంది. ఊగి అంది, దేవుడు ఏదో 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పినట్టున్నాడే అంది. మారు మాట మాట్లాడకుండా చెప్పా, లే ఎక్కడి నుంచి. దేవుని ఆత్మ ముసుగులో వ్యాపారం చేయకు. పవిత్రమైన దేవుని సేవకు కళంకం తీసుకురాకు. నా ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందుకున్నామన్న దైవ సేవకులు పరిశుద్ధాత్మ ముసుగులో వ్యాపారం చేస్తూ, ఇదిగో ఈ చేపలు కొనుక్కొని వెళ్ళండి, ఈ చేపల్లో దేవుని అభిషేకం ఉంది, ఈ చేపల మీద మీరు మోకరిస్తే ఓ బలమైన ప్రార్థనాత్మ కుమ్మరించబడుతుందని చేపలు నమ్ముతున్నారు పరిశుద్ధాత్మ పేరు చెప్పుకొని. నన్ను క్షమించండి, నేను ఎవరినో విమర్శించడానికి నేను ఈ మాట చెప్పట్లేదు. దైవజనుడిగా ఆక్రందనతో బాధతో ఈ మాట చెప్తున్నాను. ఈ కర్చీపుల్లో అభిషేకం ఉంది, ఈ కర్చీపులు తీసుకొని వెళ్ళండి, మీకు స్వస్థత కలుగుతుంది. ఈ నూనె డబ్బాలు కొనుక్కొని వెళ్ళండి, దీనిలో అభిషేకం ఉందని. దేవుని అభిషేకం పేరు చొప్పున ఈ రోజున క్రైస్తవ్యంలో వ్యాపారం జరుగుతుంది. నా ప్రభు బిడ్డలారా, నువ్వు అభిషేకించబడాల్సింది అదిగో ఆ బాటిల్లో ఉన్న నూనెతో కాదు, పరిశుద్ధాత్మ నూనెతో నువ్వు అభిషేకించబడితే ఓ బలమైన ప్రవక్త నీలో నుంచి ఉద్భవించునుగాక, నీలో నుంచి పుట్టుకొచ్చునుగాక. ఒక మాట అడుగుదామా? ఆనంద తైలముతో ఈ సమయంలో ప్రతి బిడ్డను నా దేవుడు అభిషేకించునుగాక. సిలువలో ఆయన కార్చిన పవిత్ర రక్త ధారల ద్వారా ప్రతి బిడ్డను నా దేవుడు కడుగునుగాక. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించయ్యా అని ప్రతి బిడ్డ దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అందరం చేతులు ఎత్తుదామా. పరిశుద్ధాత్మ నూనెతో నేను అభిషేకించబడాలి యేసయ్యా. మీ ఆత్మతో నన్ను ముద్రించి యేసయ్యా. అయ్యా, అందరూ నోరు తెరిచి ప్రార్థించేద్దాం. దేవా, ఒట్టి చేతులతో నేను వెళ్ళకూడదయ్యా. ఓ ద్రాక్షారసము చేత నా వస్త్రాలు ఉతుక్కోవాలి, మీ రక్తము చేత నా వస్త్రాలు ఉతుక్కోవాలి. నోరు తెరుస్తావా? మీ ఆత్మ చేత నా వస్త్రాలు ఉతుక్కోవాలి ప్రభా. వాటిని తెల్లని చేసుకోవాలి నాయన, వాటిని తెలుపు చేసుకోవాలి ప్రభా. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో
అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే పోద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే పోద కాలిపోలేదుగా. నీ అగ్ని దిగిరాగా నీవు మోషేను ధైర్యపరచితివే. నీ అగ్ని దిగిరాగా నీవు మోషేను ధైర్యపరచితివే. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. చప్పట్లు. పరిశుద్ధాత్మనే సిద్ధం చేసిన అర్పణను అగ్ని కాల్చివేసెనే. సిద్ధం చేసిన అర్పణను అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. అగ్ని ద్వారానే గిద్యోని ధైర్యపరచితివే. అగ్ని ద్వారానే గిద్యోని ధైర్యపరచితివే. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అన్న ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ఆత్మ శరీరము అర్పించుచున్నానయ్యా. ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. అలంకరించుమయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. పరిశుద్ధాత్ముడా 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 నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. 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 ఓ రమణ బష్కిరిబి తిరిబి రిబి షిగిరి బర 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 నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. చప్పట్లు కొడుతూ అందరం ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించే, పరిశుద్ధతను ధరించే కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకపు నూనెతో తడపబడే కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక.
ఆమేన్. ఇప్పుడు బల కార్యక్రమం. సహోదరులు ముందుకొచ్చి మోకరించండి. బ్రదర్స్ రెడ్ కార్పెట్ మీద మోకరించండి. బల కార్యక్రమం. బాప్తిస్ము తీసుకున్న వారు మాత్రమే ఈ బలలో పాలు పంపులు పొందాలి.